హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇది బ్యాగ్ చూడండి. ఇంకొకటి నేను ఇది కవరు రైస్ బ్యాగ్ వేసి కుట్టింది. ఇది షర్టు, ఇది కూడా చైన్ షర్ట్ తోటే. కానీ ఇంత మంచి మంచి బ్యాగులు అవుతున్నాయి కదా చేసుకుంటే. రైస్ బ్యాగ్ కూడా ఫ్రీగానే ఉంటుంది. బ్యాగ్ షర్ట్లు కూడా పడేసేటివే వాడనివి. ఇలా చేసుకోవాలి. చూడండి ఎంత బాగా పెద్దగా అయింది ఇది. ఎన్ని బట్టలు పడతాయి అంటే అన్ని బట్టలు పడతాయండి ఇందులో. మనము వాడని స్వెటర్లు అంటే ఇది రైస్ బ్యాగ్ తోడు కుడితే స్టిఫ్గా ఉంటుంది. ఇదిగోండి ఇలా ఎన్ని బట్టలు అంటే అప్పుడప్పుడు కూడా వేసుకునే బట్టలు కూడా మంచిగా మనకు జిప్పు పెట్టే అవసరం లేదు. మొత్తం ఆల్రెడీ బటన్స్ ఉంటాయి కదా షర్ట్వి, అవే యూజ్ అవుతాయి. చాలా బట్టలు పడతాయండి. అప్పుడప్పుడు వేసుకునే బట్టలు పెట్టుకోవచ్చు. ఇట్లా మళ్ళీ ఇలా బటన్స్ పెట్టామనుకోండి. ఇది రైస్ బ్యాగ్ తోటి కుట్టిందండి. ఇది స్టిఫ్ ఉంది. నేను మొన్న పెట్టింది అది వేరే. మామూలుగా రైస్ బ్యాగ్ పెట్టలేను అందులో. ఇదిగో చూడండి ఎన్ని బట్టలు. మళ్ళా బేస్ కింద ఎక్కడ పెట్టినా కానీ ఏం డస్ట్ పడదు. చాలా బాగుంటుంది. ఎంత ఖాళీ స్థలం ఉంది చూడండి. మళ్ళీ ఇలా షర్ట్ వాడండి షేడ్ అయిపోతాయి కదండి షర్ట్స్, అలాంటివి తీసుకోవాలి. సేమ్ మొన్న నేను చూపించాను కదా అలానే ఇలా షర్ట్ తీసుకోవాలి. రైస్ బ్యాగ్ ఇది అంటే మనం సేమ్ క్లాత్ కుట్టామనుకోండి, సేమ్ క్లాత్ ఎంత ఉందో అంతా తీసుకుంటే సేమ్ స్టిఫ్గా ఉంటుంది బ్యాగ్. ఒకటి అన్నీ వాడనివి ఇది యూజ్కి వస్తున్నాయండి ఇవన్నీ. షర్ట్ ఇలా గుండీలు పెట్టేసుకోవాలి, ఎందుకంటే కటింగ్కి వీలుగా ఉంటుంది. ఇలా మొత్తము ఇలా సెట్ చేసుకోవాలండి కరెక్ట్గా. షర్ట్ మొత్తం కదా బ్యాగ్ చాలా పెద్దగా అయిపోతుందండి. చాలా బట్టలు పడతాయి. టీషర్ట్లని కాదు, మంచిగా మనం వాడని షర్ట్ అది స్వెటర్లు కూడా అప్పుడప్పుడు వాడతాం కదా, అలా బ్యాగ్లలో పెట్టుకోవచ్చు. ఇదిగోండి హ్యాండ్స్ ఉంటాయి కదా, హ్యాండ్స్ లెవెల్లో కరెక్ట్గా చక్కగా కట్ చేసుకోవాలి. ఇలా దాని లెవెల్గానే సేమ్ ఇంకొకటి కూడా అలానే ఇలా కట్ చేసుకోవాలి. మళ్ళీ మనం కాలర్ దగ్గర అంటే స్క్వేర్గా రావడానికి అనేసి జేబు వెళ్ళట్లేదు, మళ్ళీ గట్టిగా గుంజినాం అనుకోండి అది చినిగిపోతుంది అనేసి అట్లనే పెట్టినా నేను జేబు. అయితే ఇక్కడ కాలర్ దగ్గర బటన్ పెట్టుకొని కరెక్ట్గా వస్తుంది. నీట్గా అనుకొని మనం కట్ చేసుకోవాలి. దీనికి జిప్ అవసరం లేదు, ఏం లేదు. ఖాళీ 4 కుట్లు వేసినాం అనుకోండి 4 సైడ్ల ఈజీగా అయిపోతుంది. ఒకటి బ్యాగ్ మనకు యూజ్ఫుల్గా. కింద కూడా ఇట్లా ఇట్లా క్రాస్గా ఉంది కదా, అలా లేకుండా నీట్గా అక్కడ కూడా మంచిగా చక్కగా కట్ చేసుకోవాలి.
ఇక్కడ మనము అప్పుడు మామూలుగా క్లాత్ తోటి కుడితే కుట్టుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు మనం అది వేస్తున్నాం కదా రైస్ బ్యాగ్, ఇప్పుడు ఏం కుట్టనవసరం లేదండి. అది మనం ఫస్ట్ రైస్ బ్యాగ్కి అటాచ్ చేయాలి ఇది క్లాత్ని. ఇది మనం కట్ చేసుకోవాలి. రైస్ బ్యాగ్ తీసుకొని ఇలా నీట్గా అనుకొని అన్నీ సైడ్లో. ఇప్పుడు 2 ముక్కల్లా కావాలండి, ఎందుకంటే బ్యాగు మనం రైస్ బ్యాగు జాయింట్ చేయాలి కదా దీనికి, అందుకోసం అనేసి మనం సైడ్కి కూడా కట్ చేసేయాలి. 2 ముక్కలు వేరువేరుగా కావాలి. ఇలా ఇది వెనక పార్ట్. నేను ఎలా రైస్ బ్యాగ్ మనం దానంతనే తీసుకోవాలండి కట్ చేసుకొని. సేమ్ క్లాత్ ఎంత ఉందో దానంతా మనం ఖాళీ క్లాత్కు రైస్ బ్యాగ్ ఒకటే అటాచ్ చేసుడే, ఏం లేదు. ఇది సేమ్ బ్యాగ్ మొత్తం సేమ్ డిట్టో అలానే ఉంటుంది, కానీ ఖాళీ రైస్ బ్యాగ్ మొత్తం మనం సేమ్ దానంతా కట్ చేసుకొని అటాచ్ చేయాలి దీనికి. ఇలా బ్యాగ్ పెట్టుకొని ఇలా మొత్తం రెండు వాటికి కూడా అలానేనండి. పైన దాని క్లాత్కి మళ్ళీ గుండీలు ఉన్న క్లాత్కి రెండిటికి సేమ్ అట్లనే మనము రైస్ బ్యాగ్ తీసుకోవాలి. మళ్ళీ మనం మొత్తం కుట్టేసుకోవాలండి. ఈ 2 ముక్కలు ఇట్లా ఇలా ఇలా చేసుకొని ఆ 2 కుట్టేసుకోవాలి మొత్తం బ్యాగుకి. ఇలా పెట్టుకొని ఇలా మిషన్ మీద మొత్తము కుట్టేసేయాలి. ఏం చేయాలనుకోరాదండి. రైస్ బ్యాగు ఇది మంచి బ్యాగ్ అవుతుందండి. మనము బట్టలు డస్ట్ పడకుండా ఎక్కడ పడితే అక్కడ బట్టలు కనిపిస్తుంటాయి. ఎక్కువ శాతం వాడని బట్టలు పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంది. మనం అప్పుడప్పుడు వేసుకునే బట్టలు కూడా పెట్టుకోవచ్చండి. ఇవి ఇట్లా జాయిన్ చేసినాక మనము 4 అన్నా 5 అన్నా పెట్టుకోవచ్చు ఇంచెస్. ఇలా కట్ చేసుకోవాలి 4 మూలల. ఇలా 4కి దానికి దీనికి 4 సైడ్ల ఇలా 4 పెట్టిన నేను. సేమ్ డిట్టో అలానే కట్ చేసేయాలి. అట్లా మార్క్ పెట్టుకుంటే కరెక్ట్ వస్తుంది కదా, ఎందుకంటే మళ్ళీ మనకు దానికి స్టిచ్చింగ్ కావాలి ఇదవుతుంది అన్నట్టుగా. ఇక మొత్తం 4 సైడ్ల అట్లా కట్ చేసుకోవాలి. ఇది కుట్టేసుకోవాలండి. ఇది ఉంది కదా మనం కట్ చేసినాక ఇది లేవకుండా మనం కుట్టేసుకోవాలి ఈ సైడ్కి మొత్తం 4 సైడ్ల అలానే కుట్టేసుకోవాలి. అది లేవకుండా క్లాత్ మొత్తము. ఇదిగో హ్యాండ్స్కి మనము షర్ట్లది చెయ్యి ఉంటుంది కదా, అది మనము హ్యాండిల్ చేయడానికి ఇందులోకి వెళ్ళి క్లాత్ తీసుకోవాలి. వేరే అనేం లేదు, మంచిగా ఈజీగా ఉంటుంది. షర్ట్ దగ్గర పెద్దగా ఉంటుంది కదా, ప్లెయిన్ క్లాత్ తీసుకోవాలి. మామూలుగా తీసుకొని ఇలా 2 ముక్కలు చేసి మనం ఫోల్డ్ చేసి కుట్టుకోవాలండి. హ్యాండ్స్కి ఇలా కుట్టుకుంటాము తెలుసు కదా, ఇలా కుట్టుకోవాలి మొత్తము. ఇలా కుట్టుకోవాలి. కుట్టుకొని మనము ఇది కట్ చేసుకున్నాక ఇలా పెట్టినాం కదా, ఇప్పుడు మనము హ్యాండ్స్ ఎక్కడ పెట్టాలనేసి మార్క్ చేసుకోవాలండి. ఎందుకంటే కరెక్ట్ ఉంటుంది. మనం మార్క్ చేయకుండా పెట్టేస్తే ఎక్కువ తక్కువ వస్తుంది హ్యాండ్స్ పట్టుకోవడానికి ఇవి నాడలు. అందుకోసమే
ఇదిగో ఇక్కడ ఒకటి 3 ఇంచెస్ మంచిగా మెజర్మెంట్ తోటి పెట్టుకుంటే కరెక్ట్ లెవెల్లో వస్తాయి మనము కుట్టేటివి నాడలు పట్టుకోవడానికి. ఇదిగో ఇలా సీదా అనుకొని లైన్ పెట్టి ఇదిగోండి ఇక్కడ ఇలా పెట్టేసుకొని మనము నాడలు కుట్టినవి ఉన్నాయి కదండి, ఇలా పెట్టేసుకొని మళ్ళీ మనము ఇట్లా ఉల్టా కుట్టేస్తే గట్టిగా తెగకుండా ఉంటుంది. ఇలా ఫస్ట్ ఇలా కుట్టేసి ఇలా మలపాలి, మళ్ళీ మలిపి దీని మీద కుట్టాలి. కుట్టినాం అనుకోండి గట్టిగా ఉంటాయి, ఊడిపోదు ఊరికేనే. ఒకటే సైడ్ అయితేనేమో ఊడిపోయినట్టు అవుతుంది, ఇలా డబుల్ వేస్తాం కదా అసలు ఊడిపోదు, గట్టిగా ఉంటాయి. పట్టుకోము, ఎక్కువ శాతం పట్టుకున్నా కానీ అసలు ఇదే పోవండి. చూడండి ఎంత గట్టిగా ఉన్నాయి. ఇట్లా కుట్టాలి, ఇట్లా మళ్ళీ దాని మీదకి వెళ్ళి మళ్ళీ ఒకసారి కుట్టేస్తే మనకు ఊడిపోకుండా ఉంటుంది. ఇదిగోండి బటన్స్ ఉన్నాయి కదా, ఇదిగోండి బటన్స్ ఉన్నాయి కదా, నేను ఇవి పట్టుకునేటి కుట్టినాక, ఇదిగో నాడలు కుట్టినాక మనము పట్టుకోవడానికి ఇదిగోండి ఇది ఉన్నది కదా మధ్యలో, మనము వెనకాల కవర్ పెట్టేసినాం కదా, ఇది మనం మధ్యలో కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని ఇలా కట్ చేసుకొని ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి లోపలికి, మనకు కనపడకుండా ఉంటుంది. ఇదిగో చూడండి నేనైతే రైస్ బాగు కొంచెం ఫోల్డ్ చేసిన, మళ్ళీ గుండీలు కనపడేటట్టు పెట్టుకొని మనము వాటికి ఆ సైడ్కి ఫోల్డ్ చేసుకొని నీట్గా కుట్టుకోవాలి. ఇదిగోండి ఈ రెండు కలిసి ఇలా అయినాయి కదా, మనము ఇలా తిరగమల్ల వేసుకోవాలండి, ఉల్టా వేసుకోవాలి. ఇదిగో చేతులు లోపలి పట్టుకోవడానికి హ్యాండ్స్ ఉన్నాయి కదా, అవి హ్యాండ్స్ పట్టుకోవడానికి అనేసి ఇవి ఉన్నాయి కదా, ఇవి కుట్టేసుకోవాలండి. అన్ని దిక్కులా ఇవి కుట్టేసేయాలి. నాలుగు సైడ్లో అవి ఉన్నాయి కదా అవి కుట్టేసుకోవాలి ఫస్ట్. ఇదిగోండి కుట్టినాక అవి కుట్టినాక ఈ స్క్వేర్ ఇట్లా ఉన్నాయి కదా ఎల్ షేప్లో, అవి మాత్రం ఇలా కుట్టాలండి. ఇలా కుట్టాలి, ఎల్ అనేసి ఇలా కుట్టుకోవాలి. ఇలా కుట్టుకుంటే మనకు బ్యాగు షేప్ వచ్చేస్తుంది. ఇదిగోండి మొత్తం కుట్టేసినాక చూడండి ఈ బటన్ ఉన్నాయి కదా గుండీలు ఇప్పేసేయాలండి. గుండీలు ఇప్పేయగానే బ్యాగ్ తయారు, అసలు ఏ షేప్ అయితే కరెక్ట్గా ఇదైపోతుంది. ఎందుకంటే ఇది మనము రైస్ బ్యాగ్ పెట్టినాం కాబట్టి స్టిఫ్గా ఉంది. మళ్ళీ తీసేసుకోవాలి. కానీ మనము అవి కుట్టిన నాడలు మరి వాటి కుట్టులోకి పోకుండా చూసుకోవాలండి, అంతే, ఏం లేదు. సో ఇవి కరెక్ట్గా అనుకోవాలి. ఇలా ఈజీ అండి, బ్యాగ్ అయితే ఎంతసేపట్లో తయారు కాదు, చాలా యూజ్ఫుల్. అన్నీ వేస్ట్ ఇవన్నీ. షర్ట్ కూడా వాడండి, మనము రైస్ బ్యాగులు అయితే మస్తు ఉంటాయి. ఎన్ని బట్టలైనా పెట్టుకొని సెల్ఫ్లో పెట్టుకోవచ్చండి, మంచిగా డస్ట్ పడకుండా ఉంటుంది. చూడండి బాగుంది, ఎంత స్టిఫ్గా ఉంది చూడండి. ఎన్ని టీషర్ట్లు అయినా పడతాయి, ఏవైనా టీషర్ట్లు శారీసు ఏవైనా పెట్టుకోవచ్చండి. ఇలా అన్నీ నేను చూపిస్తున్నాను, ఖాళీ మంచి నీట్గా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇన్ని బట్టలు పడుతున్నాయి, మస్తు ప్లస్ ఉందండి. మొత్తము చాలా టీషర్ట్లు వచ్చినాయి ఇప్పటికీ. థ్యాంక్ యూ అండి, వీడియో చూసినందుకు. నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి. లైక్ చేశారనుకోండి ఈ వీడియో మరికొంతమందికి చేరుతుందండి. థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు. చాలా బాగుంది కదా.